దేవునికిష్టమైనదే నీ సత్ప్రవర్తన, మనిషిలో దూరమవుతున్నదే పవిత్ర ప్రవర్తన. నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ఒకరితో ఒకడు ఎలా ప్రవర్తించాలి అనే అంశం మీద ధ్యానం చేద్దాము. అలాగే కొన్ని వచనాలను కూడా మనం గమనిద్దామండి. మరి ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈరోజు ఒకరితో ఒకడు ఎలా ప్రవర్తించాలో వాక్యానుసారంగా తెలుసుకోవడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి, మన తోటి వ్యక్తులతో మనం ఎలా ప్రవర్తించాలి అని మనం తెలుసుకోవాలండి. ఇది మన జీవన శైలిలో మనం భూమి మీద జీవిస్తున్నంత కాలం కూడా ఎంతో ప్రాముఖ్యమైన అంశము. మన భావోద్రేకాలను బట్టో, మన మనోభావాలను బట్టి, మన ఊహలను బట్టి, తలంపులను బట్టి మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. భూమి మీద పుట్టించాడు దేవుడు. మరి ఈ భూమి మీద నువ్వు ఎదుటి వ్యక్తితో, తోటి వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్పష్టముగా తేటగా రాయించాడండి. ఏ గ్రంథంలో కూడా మరి ఈ రీతిగా రాయబడలేదు, కానీ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు ప్రతి వ్యక్తితో నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ జీవన శైలి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని స్పష్టంగా దేవుడు రాయించాడు. ఆ వచనాలను మనము పదే 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 చదవాలండి, మన జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అట్టి రీతిగా మనము ఎదుటి వ్యక్తితో ప్రవర్తించాలి. ఒక భర్త భార్యతో ఎలా ప్రవర్తించాలి, కుటుంబ సభ్యులతో మనం ఎలా ప్రవర్తించాలి, ఒక భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి, కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి, బయటకు వెళ్తున్నప్పుడు సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఉద్యోగ స్థలాలలో, సంఘములో, సమాజంలో, సహవాసాలలో ఎలా ప్రవర్తించాలి అని మనము తెలుసుకోవాలండి. మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కుదరదు. నువ్వు క్రీస్తు బిడ్డగా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాహాటంగా బాప్తీసం తీసుకొని బల్లలో చేయి వేస్తూ మరి ఆయనతో సహవాసం చేయాలని ఆశ కలిగిన నీవు ఖచ్చితంగా వాక్యానుసారంగా దేవుడు ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తించమన్నాడో ఆ రీతిగానే ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తేనే నువ్వు క్రీస్తు బిడ్డగా గుర్తింపు ఉంటావు. మనకి సహజంగా బిడ్డలకు అన్ని విషయాలు మనం చెప్పలేకపోవచ్చు, మనం పెరిగిన వాతావరణంలో కూడా అన్ని విషయాలు మనం తెలుసుకోలేకపోవచ్చు. అయితే దేవుడు బైబిల్లో ప్రతి మాట కూడా రాయించాడు. కాబట్టి మనము అట్టి రీతిగా ప్రవర్తించాలి. మన పిల్లలకు కూడా ఆ విధంగా నేర్పించాలండి. మరి కొన్ని మాటలు చూద్దాము. మనము ఎదుటి వారిని ప్రేమతో మనం పలకరించే విధానాన్ని అలవాటు చేసుకోవాలండి. మర్యాదగా, క్రమముగా, అనురాగంగా మరి మాట్లాడాలి. అలా అని తప్పు చేస్తున్నా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా వాళ్ళతో ప్రేమగా ఉండాలా అని కాదు, కానీ ప్రేమతో వారిని హెచ్చరించాలి, గద్దించాలి. అంతేగాని కోపంతో హెచ్చరించటాలు, గద్దించటాలు కాదు, కానీ వారిని సరిచేసే విధంగా మనము వారికి తెలియపరచాలి, వారికి బోధించాలి. ప్రతి విషయం కూడా దేవుడు చక్కగా రాయించాడు. అయితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? డబ్బున్న వ్యక్తులతో ఒకలాగా, డబ్బు లేని వారితో ఒకలాగా, హోదా ఉన్నవారితో ఒకలాగా, హోదా లేని వారితో ఒకలాగా, మరి ఉన్నత అధికారులతో ఒకలాగా ప్రవర్తిస్తాం, సామాన్యమైన వ్యక్తులతో ఒకలా ప్రవర్తిస్తాం. అది ప్రవర్తిస్తే అది దేవుని దృష్టికి అంగీకారం అవ్వదు. ఏమున్నా లేకపోయినా నువ్వు క్రీస్తు బిడ్డవి, నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటాను. నీవు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దేవుని బిడ్డ అయినా అవ్వకపోయినా నువ్వు మర్యాదగా దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తిస్తారో అట్టి రీతిగా నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా ఫలవంతంగా ఉంటుంది, అది వృద్ధి చెందుతుంది. మరి ఆ రీతిగా మనం ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలండి. తోటి వ్యక్తులను మనం గౌరవించాలి, అభిమానించాలి. మరి కొంతమందిని చూస్తే కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళకి చిన్న చూపు, చులకన చూపు, విలువ ఉండదు. ఆ వ్యక్తులంటే విలువ ఉండదు. మరి ఎందుకో మనం తెలియదు, కానీ మనుషులు వారి యొక్క భావోద్రేకాలను బట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారండి. నువ్వు అలా ప్రవర్తిస్తే నీ పరిచర్య కానీ, నీ యొక్క ఇతరులతో నీ యొక్క స్నేహభావం కానీ నిలవదు. కుటుంబంలో నువ్వు విలువలేని వ్యక్తిగా అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఏది విత్తుతున్నావో ఆ పంటనే
కోస్తావు. కాబట్టి నువ్వు చక్కటి పంట, ప్రేమ అనే పంటను విత్తితే నువ్వు ప్రేమను, అనేకుల యొద్ద ప్రేమను పొందుకుంటావు. మరి ఈ వాక్యానుసారంగా మనం గమనిద్దామండి. ఈ వచనాలను మనం ఒక పేపర్ మీద రాసుకోనో లేదా ఒక ప్రింట్ తీసుకోనో మనం రోజు చదివి లేదా మన బిడ్డలకు నేర్పించుకుంటూ ఉంటే మరి చక్కగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయంలో నువ్వు ప్రవర్తించే విధానం ఆయన నీకు బోధిస్తూ ఉంటారు. నువ్వు ముందు బైబిల్లో ఆ వచనాలను గమనించకపోతే నువ్వు ఎలా ప్రవర్తించాలో కూడా నువ్వు దేవుని బిడ్డ అయినప్పటికీ తెలుసుకోలేవు. కాబట్టి ముందు మనం నేర్చుకోవాలి. మనం ఎదుటి వారి తోటి వ్యక్తుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. ఆ సమయంలో నువ్వు అలా ఉండలేకపోయినా వాక్యం ఈ రీతిగా చెబుతుంది కాబట్టి నేను ఇలా ప్రవర్తించాలి అని నీకు ఒక గైడ్, నిన్ను ఒక మార్గం గుండగా ప్రభువు ఆయన మార్గంలో నిన్ను నడిపించడానికి ఎంతో మరి దేవుని మాటలు మనకు తోడ్పడతాయి. ఆయన వాక్యం మనకు దీపం అండి. ఆ యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే మనకు ఒక వెలుగు. ఆ వాక్యం నువ్వు ఎలా నడవాలో నీకు తెలియపరుస్తూ ఉంటుంది. మరి అటు రీతిగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు, ఈ వాక్యాలు మన జీవితానికి ఉపయోగకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నానండి. ఈ చిన్న వీడియో మరి ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఒక్కసారి దీన్ని చూడండి, రాసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి. మరి దాన్ని ఒకసారి ధ్యానం పదే పదే మనము వినడం వలన మనకు అది గుర్తుంటుందండి, జ్ఞప్తిలో ఉంటుంది. మరి అటు రీతిగా మనం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దాం. ఒకరినొకరు ప్రేమించుకునుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. ఒకరినొకరు క్షమించుకునుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకరినొకరు సహించుకునుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒకని భారములనొకడు భరించుకునుడి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకరినొకరు ఆదరించుకునుడి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఒకరికొకరు బోధించుకునుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఒకరికొకరు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఒకని మీద ఒకడు సణుగు కొనకుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకనితోనొకడు సమాధానముగా నుండుడి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకరికొకరు పాపములను ఒప్పుకునుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఒకని ఎడల ఒకడు మేలైన దానిని అనుసరించుడి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఒకనినొకడు చేర్చుకునుడి. రోమా పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. ఒకరికొకరు దాసులై యుండుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఒకరి పాదములు ఒకరు కడుగుకొనుడి. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. ఒకనికొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఒకరిని ఒకరు ఎడబాయకుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఒకరికొకరు కనిపెట్టుకుని ఉండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇర్మియా 9వ అధ్యాయం 20వ వచనం. ఒకనికొకడు తీర్పు తీర్చకుడి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. ఒకనికొకడు హెచ్చరించుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఒకరికొకరు ప్రేమ చూపుటకు పురికొల్పుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒకనికొకరు ఉపచారము చేయుడి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఒకనికొకడు అచ్చి ఉండకుడి ప్రేమలో తప్ప. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకనికొకడు మిక్కుటమైన ప్రేమ కలిగియుండుడి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ఒకనియందొకడు అనురాగము గలవారై యుండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. విన్నాం కదండి. మరి ఈ 33 వచనాలను కూడా మరి చాలా జాగ్రత్తగా మరి పదే పదే వినండి లేదా రాసుకోండి. ఇది గనక మనము ఈ రీతిగా ఒకరితో ఒకడు ఎలా ప్రవర్తించాలో గనక మనము మన జీవిత శైలిలో మన ప్రవర్తనలో గనక దీన్ని అప్లై చేసుకుంటే మనం ఒక మంచి ఫలవంతమైన జీవితాన్ని జీవించగలుగుతామండి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మరి ఈ ప్రతి క్వాలిటీ కూడా దావీదు మహారాజులో ఉన్నట్లు మనం గమనిస్తామండి. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా మరి ఉన్నాడు అంటే దావీదు ఆ రీతిగా ప్రవర్తించాడు. మరి ఒకరితో ఒకడు ఎలా ప్రవర్తించాలి, తోటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. అంతేకాదు హేళనలు, అపహాస్యాలు, జోకులు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు తగదు. ఏదో టైం పాస్ అవుతుంది కానీ అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మన ఇతరులతో ప్రేమ కలిగి గౌరవంగా, అభిమానంగా, మర్యాదగా ఎలాంటి వారైనా కానివ్వండి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఖచ్చితంగా ఆ రీతిగా ప్రవర్తించడానికి అలవాటు చేసుకుందాం. ఈ వచనాలు ప్రభువు మన జీవితానికి ఎంతో మేలుకరంగా మలుచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలయ్యా. ఒకరితో ఒకడు ఎలా ప్రవర్తించాలో పరిశుద్ధ గ్రంథంలో మాకు స్పష్టముగా తేటగా మీరు రాయించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏదైతే విన్నామో ప్రభువా అయా ఆ విన్నది మా జీవితాలలో మేము మరి అలవర్చుకోవాలి ప్రభా. అట్టి కృప మీరు మాకు దయచేయండి అయా. తోటి వ్యక్తులతో అది ఎవరైనప్పటికీ తండ్రి, కుటుంబ సభ్యులైనా ఆయా సమాజంలో, సంఘములో, సహవాసాల్లో వ్యక్తులైనప్పటికీ అట్టి రీతిగా మేము ప్రవర్తించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసయ్య నామంలో అతి వినయంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వచనాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.